పల్నాడులో జగన్ పర్యటన ప్రమాదంపై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనిత. ఇది అక్కస్తోనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనూ వాళ్ళకున్న గతికన్న గోక్కున్న డొక్కటమారి విద్యను అన్నిటిని ఉపయోగించి చేసిన కార్యక్రమం ఇది. దీని గురించి వచ్చి 3 రోజుల నుంచి ఇంకో పనిలే. ఆ కార్యకర్త మా కార్యకర్త ఆయన చనిపోయడం అనేది ఎంతో బాధించింది, ఎంతో బాధపడ్డాం. పార్టీ తరఫున వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేస్తాం. నేను సూటు కడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని. మీ పర్యటనలో మీ కార్యకర్త చనిపోయినప్పుడు మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆదుకున్నారా చెప్పండి? కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇమీడియట్గా మీటింగ్ ఆపేశారు. మీటింగ్ ఆపి అంతమంది ఇంటికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తానని చెప్పి, అందులో కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు చదివించుకుంటూ ఈరోజు వచ్చారు. మీటింగ్ క్యాన్సిల్ చేశారు. అదండి నాయకుడుకున్న నిబద్ధత. అంతే తప్పించి చనిపోతే చనిపోనియండి, మా పనులు మేము చేసుకుంటాము, మా బల ప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు.